ఆ సృష్టికర్తకు అంతా తెలుసు కదా, మరెందుకు ఈ పరీక్ష? అందరికీ స్వర్గాన్ని ఇచ్చేయచ్చు కదా అనే సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందామా? ఇప్పుడు ఒక 10th క్లాస్ చదివిన విద్యార్థి ఉన్నాడు. ఆ అబ్బాయి నెక్స్ట్ ఇంటర్లో జాయిన్ అవ్వాలి. ఆ అబ్బాయికి ఏం కావాలి? టీసీ మార్క్ లిస్ట్ కావాలి కదా. ఆ మార్క్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే తను కష్టపడి చదువుతాడో, ఎగ్జామ్స్ బాగా రాస్తాడో, ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితే అప్పుడు మార్క్ లిస్ట్ అనేది వస్తుంది, ఇంటర్లో జాయిన్ అవ్వగలుగుతాడు. అలాగే ప్రతి ఎగ్జామ్ కూడా పాస్ అయ్యి తన చదువునైతే పూర్తి చేస్తాడు. చేసిన తర్వాత తనకు ఒక జాబ్ కావాలి. ఇప్పుడు జీవితంలో బ్రతకాలంటే జాబ్ కావాలి కదా. ఒక జాబ్ తెచ్చుకోవడం కోసం కూడా ఏం చేస్తాడు? ఎగ్జామ్స్ అయితే రాసి జాబ్ అనేది తెచ్చుకుంటాడు. అప్పటి వరకు తల్లిదండ్రులు సమకూరిస్తే తన అవసరాలను తీర్చుకుంటాడు. ఎప్పుడైతే తనకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత తన కష్టార్జితంతో ఒక చిన్న వస్తువు కొనుక్కున్నా అది ఎంతో తృప్తిగా ఉంటుంది. అది ఫ్రీగా వచ్చిన దాంట్లో ఆ తృప్తి అనేది ఉండదు కదా. ఇప్పుడు ఈ జీవితం కోసం, ఈ ప్రాపంచిక జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి సంపాదించే ఉద్యోగానికే ఇన్ని పరీక్షలు రాయాల్సి వస్తే, ఇన్ని పరీక్షలు నెగ్గాల్సి వస్తే, ఒక చిన్న జాబ్ కోసమే మనిషిని పరీక్షించి జాబ్ అనేది ఇస్తుంటే, మరి శాశ్వతమైన భోగ భాగ్యాలతో నిండి ఉన్న స్వర్గాన్ని ఇచ్చేటప్పుడు ఆ దేవుడు పరీక్షించడం ఏంటి? దేవుడు ఎటువంటి పరీక్ష పెట్టకుండానే ఊరికే స్వర్గాన్ని ఎలా ఇచ్చేస్తాడు? అందుకే మనిషికి ఈ ప్రాపంచిక జీవితాన్ని మొత్తం ఒక పరీక్షా కాలంగా చేసి, ఈ సమస్త ప్రకృతిని మానవునికి దాసోహం చేసి, మంచి చెడుల జ్ఞానాన్ని ప్రసాదించి పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఎలాగైతే 18 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగం పొందిన తర్వాత ఎలాంటి సంతృప్తిని అయితే పొందుతాడో, అదేవిధంగా ఈ జీవితం అనే పరీక్షలో పాస్ అయితే, ఆ సృష్టికర్త ప్రసన్నత పొందితే పరలోక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ పరలోక జీవితంలో సుఖంగా ఉండాలంటే మానవుని యొక్క ఆచరణ ఇక్కడ ఎలా ఉండాలో దానిని ధర్మశాస్త్రాల వెలుగులో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.